నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో జోరువాన, రోడ్లపైకి నీరు చేరటంతో రాకపోకలకు అంతరాయం. వర్షాల ప్రభావంపై ఆరా తీసిన సీఎం చంద్రబాబు, ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచన. బంగ్లాదేశ్ నేవీకి చిక్కిన మత్స్యకారులను త్వరలో తీసుకొస్తాం, బాధిత కుటుంబాలను కలిసి హామీ ఇచ్చిన ఎంపీ కలిశెట్టి. తిరుపతి ఎస్వీయూపీఎస్లో విచారణకు హాజరైన భూమన, గోవుల మృతి ఆరోపణలపై ప్రశ్నిస్తున్న పోలీసులు. ఆసియాన్ సదస్సుకు వర్చువల్ గా హాజరవుతానన్న మోదీ, మలేషియా భారత్ భాగస్వామ్యం బలోపేతం కావాలని ఆకాంక్ష. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెనేపల్లి గ్రామంలోని హైవేపై ప్రైవేటు బస్సు మంటల్లో దగ్ధమైంది. తిరుపతి వెళ్లే మార్గంలో బస్సు నుంచి మంటలు చెలరేగాయి. 35 మందితో కూడిన పెళ్లి బృందం నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మంటలు చెలరేగటంతో ప్రయాణికులు భయంతో కిందకు దిగారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. బస్సు మాత్రం దగ్ధమైంది. నాయుడుపేట అంటే నాయుడుపేట పెళ్ళికి పోతాం. అది కూడా మా వాడవాళ్ళు పెళ్ళి సడన్ కూడా అయింది. నాయుడుపేట అంటే నాయుడుపేట. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెన్నేపల్లి గ్రామంలోని హైవేపై ప్రైవేటు బస్సు మంటల్లో దగ్ధమైంది. తిరుపతి వెళ్లే మార్గంలో బస్సు నుంచి మంటలు చెలరేగాయి. 35 మందితో కూడిన పెళ్లి బృందం నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మంటలు చెలరేగటంతో ప్రయాణికులు భయంతో కిందకు దిగారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. బస్సు మాత్రం దగ్ధమైంది. నాయుడుపేట అంటే అల్పపీడన ప్రభావంతో గుంటూరు, బాపట్ల జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా నగరంలో రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో రాకపోకలకు నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. గుంటూరులోని 3 వంతెనల ప్రాంతం కంకరగుంట అండర్ పాస్ లోకి వాన నీరు చేరింది. నీటిని బయటకు పంపేందుకు కార్పొరేషన్ అధికారులు శ్రమిస్తున్నారు. వర్షాల కారణంగా గుంటూరు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీరు నిలవడంతో రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ జోరుగా వర్షం కురుస్తోంది. పర్చూరు వాగు ఉప్పొంగుతోంది. ఫలితంగా ఎద్దనపూడి, చిలుకూరి వారిపాలెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోలూరు వద్ద వంతెనపై నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. బాపట్ల జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అల్పపీడన ప్రభావంతో చీరాల, వేటపాలెం, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. చిరు వ్యాపారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చీరాలలో కురుస్తున్న వర్షానికి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కూడలి, ముక్కోణం పార్క్ సెంటర్, దర్బార్ రోడ్డు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. బాపట్ల జిల్లా వేమూరు, రేపెల్లా నియోజకవర్గాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
కొల్లూరు భట్టిప్రోలు గ్రామాల్లో రోడ్లు జలమయమయ్యాయి. వరి పొలాలు నీట మునగటంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రేపల్లిలో ఈ ఉదయం కుండపోతగా వర్షం కురిసింది. అల్పపీడనం వల్ల నిజాంపట్నం హార్బర్ వద్ద అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారుల్ని సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించడంతో బోట్లు జెట్టీకే పరిమితమయ్యాయి. మరోవైపు రేపల్లె నిజాంపట్నం ప్రధాన రహదారిలో రోడ్డు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అల్పపీడనం ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నాయుడుపేట పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా చెరువులు నిండుతున్నాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. పెళ్లకూరులోని సిరసనంబేడు చావాలిలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. మేనకూరు సెజ్ రహదారిపై నుంచి భారీ వాహనాలు ప్రయాణించడంతో రోడ్డు ధ్వంసమైంది. రహదారి అంచులు కుంగి రోడ్లపై ప్రయాణం ప్రమాదకరంగా మారిందని స్థానికులు తెలుపుతున్నారు. భారీ వర్షాలతో వాగులకు వరద నీరు రావడంతో చేపలు దొరుకుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాచర్ల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నెమలిగుండ్ల రంగనాయక స్వామి గుండానికి వరద నీరు భారీగా చేరుతోంది. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ స్వామివారి ఆలయాన్ని తాకుతోంది. ఎత్తైన కొండల నుంచి వాలుజారుతున్న వరద నీరు పర్యాటకులకు కనువిందు చేస్తోంది. భద్రత దృష్ట్యా ఎవరూ రంగస్వామి గుండానికి వెళ్లవద్దని పోలీసులు హెచ్చరించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మచిలీపట్నంలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ప్రధాన రహదారులు కాలువలను తలపిస్తున్నాయి. బస్టాండ్ ప్రాంతం, కోర్ట్ సెంటర్, కలెక్టరేట్లోని వివిధ శాఖల కార్యాలయాలు నీట మునిగాయి. రహదారిపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల నేపథ్యంలో నేడు అన్ని పాఠశాలలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై దుబాయ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల పరిస్థితిపై మంత్రులు, సీఎస్, ఆర్టీజీఎస్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రిని ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్ఎండ్బీ, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్దేశించారు. బలహీనంగా ఉన్న కాలువ, చెరువు గట్లను పటిష్టపరచాలని, అంటువ్యాధులు వ్యాపించకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో ఆవులు చనిపోయాయని గతంలో చేసిన ఆరోపణలపై నమోదైన కేసులో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్వహణ లోపంతో శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాల గో వధశాలగా మారిందని గతంలో భూమన ఆరోపించారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆధారాలతో విచారణకు రావాలని ఆదేశించారు. ఎస్వీయూ పోలీస్ స్టేషన్కు వ్యక్తిగత న్యాయవాదితో కలిసి భూమన విచారణకు హాజరయ్యారు. డీఎస్పీ భక్తవత్సల నాయుడు, సీఐ రామయ్య కరుణాకర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు.
కల్తీ మద్యం తయారీకి ఆద్యుడు జగన్, అతని పార్టీ నేతలేనని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరుతో ఆఫ్రికాలో కల్తీ మద్యం వ్యాపారం చేసింది నిజం కాదా అని నిలదీశారు. కల్తీ మద్యం తయారు చేస్తున్నారని వారి కంపెనీని కెమెరాన్లో సీజ్ చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి జగన్ బినామీలు అని అనగాని ఆరోపించారు. వైసీపీ నేత మల్లాది విష్ణు బార్లో నకిలీ మద్యం తాగి 6 చనిపోతే అతనికి జగన్ ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇచ్చారని మండిపడ్డారు. సర్వేపల్లి, కావలి వైసీపీ నేతలు కాకాని గోవర్ధన్, ప్రతాప్ కుమార్ రెడ్డిపైన నకిలీ మద్యం కేసులున్నాయని, వీరిద్దరిని పార్టీ నుంచి జగన్ ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. కానీ నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడును టీడీపీ నుంచి సస్పెండ్ చేశామని, వారిపై కేసులు పెట్టామని, ఇది కూటమి ప్రభుత్వ నిబద్దతకు నిదర్శనమన్నారు. జగన్ పాలనలో జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి 27 మంది ప్రాణాలు పోతే కనీసం పోస్టుమార్టం చేయలేదని విమర్శించారు. తాము ఏలూరులో ఒకరు చనిపోతే పోస్టుమార్టం నిర్వహించి విచారణ చేయించామన్నారు. ఎవరు ఎక్కడ చనిపోయినా వైసీపీ బ్యాచ్ కూటమి ప్రభుత్వానికి అంటగడుతుందని మంత్రి అనగాని మండిపడ్డారు. కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు మృతి చెందాడు. తుని పట్టణ శివారులోని కోమటి చెరువులో నారాయణరావు మృతదేహం లభ్యమైంది. మనవరాలి వయసున్న బాలికను గురుకుల పాఠశాల నుంచి తీసుకువెళ్లి నారాయణరావు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన చర్చనీయాంశంగా మారింది. కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచారం కేసు నిందితుడు తాటిక నారాయణరావు మృతదేహం లభ్యమైంది. బుధవారం అర్ధరాత్రి కోర్టుకు తరలిస్తున్న సమయంలో బహిర్భూమికి వెళ్తానని చెప్పడంతో తుని పట్టణ శివారులోని కోమటి చెరువు పక్కన తమ వాహనాన్ని ఆపినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడు చెరువులో దూకినట్లు పోలీసులు చెప్పారు. తుని గ్రామీణ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు వివరించారు. నిందితుడి ఆచూకీ కోసం గజ ఈతగాళ్ల సాయంతో రాత్రి నుంచి గాలింపు చేపట్టామని తెలిపారు. ఈ క్రమంలోనే ఈ ఉదయం మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. కేసు ఏదైతే జరిగిందో ఆ కేసులో నిన్న ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టి అరెస్ట్ వివరాలందరూ కూడా తెలియపరచడం జరిగింది. తర్వాత ఈ హాస్పిటల్ ఎగ్జామినేషన్, అరెస్ట్ ఇంటిమేషన్ ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ అయిన తర్వాత రికార్డు తయారు చేసుకుని కాస్త లేట్ అయింది. లేట్ అయిన విషయం కోర్టు వారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఆ టైంలో రాత్రి 10 ఆ ప్రాంతంలో ఎస్కార్ట్ ఇచ్చి పంపించడం జరిగింది. మార్గ మధ్యంలో కోమటి చెరువు ఏదైతే ఉందో అక్కడ ఈ నిందితుడి యొక్క రిక్వెస్ట్ మేరకు అక్కడ ఆయనకి నేచురల్ కాల్స్ వెళ్ళడానికి ఒక అవకాశం కల్పించారు. ఆ టైంలో వర్షం కూడా లైట్ గా ఉంది. ఆ టైంలో ఆయన తప్పించుకున్నట్టుగా తెలిసింది. మేము అడిగాం, మరి ఆయన పారిపోయాడు, ఎటువైపు వెళ్ళాడు, ఏంటంటే చీకట్లో గమనించలేదని చెప్పారు. చెరువులో అయితే ఒకసారి చిన్న శబ్దం వచ్చిందన్నారు. దానికి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను తుని టౌన్ సిఐ గారు, తుని రూరల్ సిఐ గారు అందరూ వచ్చి వెరిఫై చేసాం. రాత్రి ఫైర్ సర్వీస్ కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వచ్చిన తర్వాత వారు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత కొంతవరకు మేము ప్రయత్నం చేసాం. చుట్టుపక్కల అంతా కూడా గాలించడం కూడా జరిగింది. ఇందులో క్రమంగా ఉదయం ఎందుకైనా సరే ఒకసారి రూల్ అవుట్ చేసుకోవాలని చెప్పేసి చెరువులో గజెతకాలు తెప్పిస్తే మనకి బాడీ ట్రేస్ అయిందని ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మనవరాలి వయసున్న బాలికను గురుకుల పాఠశాల నుంచి తీసుకువెళ్లి నారాయణరావు అత్యాచారానికి పాల్పడ్డాడు. గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికకు తినుబండారాలు కొనిపెట్టి మాయమాటలు చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. బాలికకు తాను తాతనంటూ సిబ్బంది వద్ద నమ్మబలికాడు. బాలిక ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రిలో చూపిస్తానంటూ మంగళవారం బయటకు తీసుకువెళ్లాడు. తొండంగి సమీపంలోని ఓ తోట వద్ద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలిసి బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు నారాయణరావుకు దేహశుద్ది చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కోర్టుకు తరలిస్తుండగా చెరువులో దూకి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లాలో జోరువానలు కురుస్తున్నాయి. రోడ్లపై పెద్ద ఎత్తున నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఒంగోలు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ, జిల్లాలో వాన ప్రభావం ఎలా ఉంది? పవిత్ర ప్రకాశం జిల్లాలో గత 2 రోజుల నుండి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా పలు మండలాల్లో వర్షాలు మోస్తరు నుంచి ఒక భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీనివల్ల రాకపోకలు కూడా ఇబ్బంది కలుగుతుందంటూ ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఒంగోలు పట్టణంలో కర్నూలు రోడ్డు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో పూర్తిగా నీటి నిలిగిపోయింది. దీంతో బస్సులు, ఇటు వాహనాలు, ఆటోలు వంటివి కూడా వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. వాహన చోదకులు కానీ
ఇటు పాదచారులు కూడా నడవడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. పట్టణంలో నేతాజీ నగర్, అదేవిధంగా సుజాత నగర్ తదితర ప్రాంతాల్లో కూడా నీటి మునకతో రోడ్లన్నీ కూడాను రాకపోకలు అంతరాయం కలిగించాయి. మార్కాపురం డివిజన్ లో కూడా ఇదే పరిస్థితి. మార్కాపురం మండలం నాగులవంక వెళ్లే రహదారిలో వాగు పొంగి ప్రయాణిస్తుండటంతో రాకపోకలు అంతరాయం కలిగింది. అదేవిధంగా మార్కాపురం మండలం బోడపడ గ్రామంలో కూడా ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. పెదార మండలంలో పుత్తేలపల్లి ఎస్టీ కాలనీలో వర్షపు నీరు చుట్టడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ జిల్లాలో ఎప్పటికప్పుడు ఈ వర్షాల పరిస్థితికి సంబంధించి జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వాగులు ఉన్న చోట్ల పోలీసులు, రెవెన్యూ అధికారులు పహరా కాస్తున్నారు. దీనివల్ల ప్రజలు వాగుల్లో వెళ్లి ప్రాణాపాయ పరిస్థితి జాగ్రత్తలు తీసుకున్నారు. తీర ప్రాంతాల్లో కూడా మధ్యకారులు వేటకు వెళ్లకుండా అధికారులు నిరోధించారు. ఈ వర్షాల కారణంగా జిల్లాల పరిస్థితికి సంబంధించి రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉండి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే నష్టాల అంచనాలు వేసేందుకు అధికారులు గ్రామాలే పర్యటిస్తున్నారు. రైట్, ధన్యవాదాలు రవికృష్ణ. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా 5వ రోజు మంత్రి లోకేష్ మెల్బోర్న్లో యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ను సందర్శించారు. క్వాంటం పరిశోధనలు, ఉపాధ్యాయ శిక్షణపై వర్సిటీ ఉన్నత స్థాయి బృందంతో చర్చించారు. ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాలతో కలిసి ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ వంటి అధునాతన సాంకేతికతపై నైపుణ్యాభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. క్వాంటం టెక్నాలజీ రీసెర్చ్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రెన్యూవబుల్ ఎనర్జీ, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో సంయుక్త పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. పంట దిగుబడులు, వాటర్ మేనేజ్మెంట్, స్థిరమైన వ్యవసాయ పద్దతులను మెరుగుపరచడంపై ఏపీలోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంతో కలిసి పరస్పర సహకారంతో పరిశోధనలు నిర్వహించాలన్నారు. స్థానిక సంస్థలను భాగస్వాములుగా చేసి డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్, టెలిమెడిసిన్ ద్వారా ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు సహకరించాలని కోరారు. స్మార్ట్ సిటీ ప్లానింగ్, వ్యర్థ నిర్వహణ, పునరుత్పాదక శక్తి రంగాల్లో నైపుణ్యాలను పంచి ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది లక్ష్యాల సాధనకు మద్దతుగా నిలవాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర పర్యావరణ, టూరిజం, స్పోర్ట్స్ శాఖ మంత్రి స్టీవ్ డిమోపౌలోస్ను లోకేష్ మెల్బోర్న్లో కలిశారు. వారసత్వ పర్యాటకంలో విక్టోరియా ప్రపంచ ప్రసిద్ది చెందిందని లోకేష్ అన్నారు. గ్రేట్ ఓషన్ రోడ్డు తరహా పర్యావరణ బ్రాండింగ్ కు విక్టోరియా నైపుణ్యాన్ని ఏపీకి అందించాలని కోరారు. ఏపీ పర్యాటక శాఖతో కలిసి హెరిటేజ్ టూరిజం, మార్కెటింగ్, ఎకో సర్టిఫికేషన్ పై కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. విక్టోరియా పోర్ట్ ఫిలిప్ బే ప్రాజెక్టు తరహాలో వాతావరణ సాంకేతికతను ఉపయోగించి ఏపీలో తీర ప్రాంత స్థితిస్థాపకతపై ఉమ్మడి పరిశోధన, అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విక్టోరియా సర్క్యులర్ ఎకానమీకి చేయూతనిస్తున్న వ్యర్థాల నిర్వహణ, కార్బన్ న్యూట్రల్ టూరిజం తరహా ప్రాజెక్టులపై ఏపీతో కలిసి పనిచేయాలని కోరారు. విక్టోరియా మెల్బోర్న్ గ్రాండ్ ప్రిక్స్ తరహాలో ఆంధ్రప్రదేశ్లో గ్లోబల్ ఈవెంట్ల నిర్వహణకు సహకారం అందించాలన్నారు. అడ్వెంచర్ టూరిజం, గవర్నెన్స్ తరహాలో అరకులో ట్రెక్కింగ్, పులికాట్ వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధికి చేయూతనివ్వాలని కోరారు. మంత్రి నారా లోకేష్ యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియాను సందర్శించారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఏపీలో ఫార్మసీ, పారామెడికల్ కోర్సుల్లో పాఠ్య ప్రణాళికల అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. ఆయా కోర్సులకు సంబంధించిన శిక్షణలో డిజిటల్ హెల్త్ టూల్స్ అనుసంధానించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలోని వైద్య కళాశాలలు, స్కిల్ యూనివర్సిటీకి టాస్మానియా వర్సిటీ ఫార్మా లేదా హెల్త్ కేర్ నెట్వర్క్ ను అందించి పరిశ్రమ భాగస్వామ్యాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సరఫరాపై ఏపీలోని గిరిజన ప్రాంతాలు, టాస్మానియా మారుమూల కమ్యూనిటీలపై దృష్టి సారిస్తూ ఉమ్మడి పరిశోధనలు నిర్వహించాలన్నారు. ఏపీలోని నర్సింగ్, ఫార్మసీ విద్యార్థుల కోసం స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఏపీలో జర్మన్ భాష ఆధారిత నర్సింగ్ ప్రోగ్రాం మాదిరిగా ఆస్ట్రేలియా తమ విద్యార్థుల ప్లేస్మెంట్ కోసం స్కిల్ సర్టిఫికేషన్ ప్రోగ్రాంలను నిర్వహించాలని లోకేష్ కోరారు. ఆస్ట్రేలియా అర్హతలకు అనుగుణంగా ఏపీ ఫార్మసీ విద్యార్థుల స్కిల్ సర్టిఫికేషన్స్ ను బెంచ్ మార్క్ చేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.
మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్ నావికాదళం అదుపులో ఉన్న మత్స్యకారులను స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు ప్రారంభించామని మంత్రి తెలిపారు. వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాసినట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. విజయనగరం జిల్లాకు చెందిన 8 మంది మత్స్యకారులను వెనక్కి తెప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా బంగ్లాదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి తెలిపారు. మత్స్యకార కుటుంబాలు ఆందోళన చెందవద్దని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రతి మత్స్యకార కుటుంబానికి రక్షణ కవచంలా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అత్యాధునిక రవాణా మార్గాల వైపు ఓవైపు దేశం అడుగులు వేస్తుంటే రాష్ట్రంలోని కొన్ని లంక గ్రామాల్లో కనీస వంతెనలు లేక ప్రజలు నేటికి అవస్థలు పడుతూనే ఉన్నారు. కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో వశిష్ఠ గోదావరికి వరద పోటెత్తినప్పుడల్లా నదీపాయ మధ్యలోని బూరుగులంక, అరిగిలవారిపేట, ఊడుమూడి లంక, జి పెదపూడి లంక గ్రామాల ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. జూన్ నుంచి బూరుగులంక రేవులో వరద చేరటంతో తాత్కాలిక రహదారి కొట్టుకుపోయి మరపడవలో గ్రామస్తులు రాకపోకలు సాగించారు. వరద కనిష్ట స్థాయికి పడిపోవడంతో మరపడవలు తిరిగేందుకు వీలు లేకపోవడంతో నాటు పడవలపై రాకపోకలు సాగించారు. ప్రజలు, విద్యార్థులు మోకాళ్ల లోతు నీటిలో కష్టం మీద రాకపోకలు సాగిస్తున్నారు. ప్రభుత్వం వంతెన ఏర్పాటు చేసి కష్టాలు తీర్చాలని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. सबसे पहले कई बार ये सवाल उठाए जा रहे थे और हमसे ज्यादा आप ही लोगों को ज्यादा इंतजार था कि महागठबंधन का सीएम का चेहरा कौन होगा. जितना बेताब आप लोग थे उतना हम नहीं थे. जितना इंतजार आप लोगों को था उतना हम लोगों को नहीं था. हम महागठबंधन के लोग केवल सरकार बनाने के लिए ही नहीं, मुख्यमंत्री बनने के लिए नहीं, बल्कि हम लोगों को बिहार बनाने का काम करना है. इसलिए हम लोग एकजुट हुए हैं और हम आदरणीय लालू जी का, राबड़ी देवी जी का, मैडम सोनिया गांधी जी का, राहुल गांधी जी का, खरगे साहब जी का, प्रियंका गांधी जी का, दीपांकर जी का, मुकेश साहनी जी का, डी राजा साहब जी का, आईपी गुप्ता जी का, बेबी साहब जी का, नरेश जी, ललन जी का हम दिल से धन्यवाद देते हैं कि सभी महागठबंधन के साथियों ने मुझ पर पुनः भरोसा जताया है. इसके लिए सभी हमारे महागठबंधन के नेता हों, कार्यकर्ता हों, उन सब लोगों को दिल से हम धन्यवाद देते हैं और उन सभी लोगों से जरूर कहना चाहेंगे कि जो उम्मीद, जो विश्वास आप लोगों ने हम पे जताया है, उस उम्मीद पर हम जरूर खरे उतरेंगे और मिल करके जो डबल इंजन की सरकार है, एक इंजन भ्रष्टाचार में है, एक इंजन अपराध में है, ऐसी 20 साल पुरानी निकम्मी सरकार को हम लोग उखाड़ करके फेंकेंगे. ठीक कहा अशोक गहलोत जी ने कि भाई हमारा तो जॉइंट प्रेस कॉन्फ्रेंस भी हो गया, इससे पहले कई राउंड हम लोग साथ भी बैठे, लेकिन हम लोगों ने नीतीश जी के साथ जो है, जो अन्याय हो रहा है एनडीए में, एक बार भी कोई भी जॉइंट प्रेस कॉन्फ्रेंस जो है नहीं की गई है और ना ही ऑफिशियली रूप से मुख्यमंत्री का चेहरा घोषित किया गया है. तो हम लोग तो शुरू दिन से ही कह रहे थे कि भाजपा के लोग नीतीश जी को दोबारा मुख्यमंत्री नहीं बनाएंगे और इस पे और किसी ने मुहर नहीं लगाया है, बल्कि अमित शाह जी ने एक बार नहीं कई बार इस बात को बोला है कि विधायक दल की जो संख्या होगी वो तय करेगा. लेकिन अमित शाह जी से हम जानना चाहेंगे, इस बार आप ये बात कह रहे हैं, पिछले बार तो ये बात नहीं थी. यह लगातार 20 साल से एनडीए की सरकार है, हमेशा से मुख्यमंत्री का चेहरा आप लोगों ने घोषित किया. आखिर क्या कारण है कि इस बार
आप नीतीश कुमार जी का मुख्यमंत्री के चेहरे का नाम का घोषणा क्यों नहीं कर रहे? अब ये सवाल बड़ा खड़ा होता है। तो हम लोग तो जो कहते थे वही हो रहा है। और आप देख लीजिए, जो भी जनता दल यूनाइटेड में जो नेता हैं, नीतीश जी के खराब सेहत का वो चेहरे का इस्तेमाल करके 3-4 नेता जो भाजपा के लिए ही काम कर रहे हैं, जो जनता दल यूनाइटेड को खत्म करने में लगे हैं, अब चुनाव के बाद जनता दल यूनाइटेड को भी ये लोग खत्म कर देंगे, दल नहीं रहेंगे। यानी आप मान के चलिए कि नीतीश कुमार जी का ये आखिरी चुनाव है। ये स्पष्ट अमित शाह जी ने कर दिया है, निर्णय ले लिया है। देखिए, एक कसक बिहारी होने के नाते शुरू से रही है कि हमारा राज्य जो है अव्वल राज्यों में आए, लेकिन 20 साल राज करने के बाद भी राज्य में 11 साल केंद्र में मोदी जी प्रधानमंत्री रहते हुए भी सबसे अगर कोई गरीब राज्य है तो बिहार है। सबसे ज्यादा अगर बेरोजगारी है तो बिहार है। सबसे ज्यादा अगर पलायन होता है तो बिहार में। महंगाई है, कारखाने नहीं है, यहां उद्योग नहीं है, धंधे नहीं है, पढ़ाई, दवाई, कमाई, सिंचाई की व्यवस्था नहीं है, फूड प्रोसेसिंग यूनिट्स नहीं है, आईटी हब नहीं है, एसईजेड नहीं है, आईटी पार्क की व्यवस्था नहीं है, एग्रो बेस्ड इंडस्ट्री नहीं है बिहार में। प्रति व्यक्ति आय पूरे देश में अगर सबसे कम है तो हमारे बिहार के लोगों का है। प्रति व्यक्ति निवेश सबसे कम है। किसानों के आय के मामले में बिहार सबसे फिसड्डी है। और यहां अपराध चरम सीमा पर है। 70,000 से भी ज्यादा हत्याएं 20 साल में हो गई। ना सुनवाई है, ना कार्रवाई होती है। भ्रष्टाचार ब्लॉक थाना चले जाइए, बिना भ्रष्टाचार के, बिना घूस दिए हुए कोई काम नहीं हो रहा। चारों तरफ से अफसरशाही लागू है। जनप्रतिनिधियों की भी पूछ नहीं है, मंत्रियों की भी पूछ नहीं है। डिपार्टमेंट मंत्री नहीं बल्कि सेक्रेटरी चलाता है। ये बिहार की सच्चाई है। अभी 70,000 करोड़ का घोटाला आया सीएजी की रिपोर्ट में, कोई हिसाब किताब नहीं। एक बार नहीं, कई बार पेपर लीक हुए, किसी पे कार्रवाई नहीं की गई। హర్యానాలోని కర్నాల్లో ఓ ఇంటి వద్ద సిలిండర్ పేలింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో అక్కడున్న కారు అద్దాలు, బైక్లు, ఇంటి కిటికీలు ధ్వంసమయ్యాయి. పొగ కమ్ముకొని మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు. అకస్మాత్తుగా సిలిండర్ పేలగా స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇంటి యజమానే నిప్పు పెట్టినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలోని జోగేశ్వరి వెస్ట్ ప్రాంతంలో ఉన్న జేఎంఎస్ బిజినెస్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బహుళ అంతస్తుల భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఉదయం 10:50 ఫోన్ రావడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. లెవెల్ 2 వద్ద అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. మంటలు అంటుకున్న ఫ్లోర్పై ఉన్న అంతస్తుల్లో కొందరు చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ऐसा उधर से तो ऐसा दिख रहा। हाँ बस ये एक ही घर में सब कुछ गाड़ी से यह है उधर दिया है ना। मैं ఢిల్లీ, బీహార్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఎదురు కాల్పుల్లో బీహార్కు చెందిన 4 గ్యాంగ్స్టర్లు హతమయ్యారు. రంజన్ పాఠక్ గ్యాంగుకు చెందిన ఈ 4 నేరస్తులు బీహార్లో జరిగిన పలు హత్య కేసుల్లో నిందితులుగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. గురువారం తెల్లవారుజామున 2:20 ప్రాంతంలో ఢిల్లీ రోహిణి ప్రాంతంలోని బహదూర్ షా మార్గ్ వద్ద ఎన్కౌంటర్ జరిగినట్లు తెలిపారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తీవ్రమైన నేరాలకు పాల్పడేందుకు ఈ గ్యాంగ్ ప్రణాళికల్లో ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో వారి కోసం కొన్ని రోజులుగా గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. తెల్లవారుజామున నిందితులను పట్టుకునేందుకు బీహార్, ఢిల్లీ పోలీసులు ప్రయత్నించగా గ్యాంగ్స్టర్లు కాల్పులు జరిపారని తెలిపారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పులో 4 నేరస్తులకు తూటా గాయాలైనట్లు వివరించారు. వారిని రోహిణిలోని డాక్టర్ బీఎస్సీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని పోలీసులు చెప్పారు. 4 మృతులను బీహార్కు చెందిన రంజన్ పాఠక్, విమలేష్ మెహతో, మనీష్ పాఠక్, అమన్ ఠాకూర్లుగా గుర్తించారు. గుంతల రోడ్లతో ప్రజలు పడుతున్న అవస్థలను ప్రపంచానికి తెలియజేసేలా కర్ణాటక మాండ్య జిల్లాలో ఓ సామాజిక కార్యకర్త వినూత్న తరహాలో నిరసన చేపట్టారు. రోడ్డుపై ఉన్న గుంతలను పువ్వులు, దీపాలతో అలంకరించారు. రహదారిపై గుంతల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శించారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. మలేషియాలో జరగనున్న ఆసియాన్ సదస్సుకు వర్చువల్ గా హాజరు కానున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ మేరకు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం కు ఫోన్ చేసిన మోదీ ఆసియాన్ సదస్సుకు నాయకత్వం వహిస్తున్న మలేషియాకు అభినందనలు తెలిపారు. సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆసియాన్ భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలంటూ ఎక్స్లో పోస్టు చేశారు. అంతకుముందు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం సైతం ప్రధాని మోదీకి తాను ఫోన్ చేసినట్లు ఎక్స్లో వెల్లడించారు. ముందస్తు కార్యక్రమాల కారణంగా వర్చువల్ గా హాజరవుతానని మోదీ చెప్పినట్లు ఇబ్రహీం తెలిపారు. ఈ నెల 26 నుంచి 28 వరకు మలేషియాలో ఆసియాన్ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు నేతలు హాజరు కానున్నారు. మలేషియాలో జరగనున్న ఆసియాన్ సదస్సుకు వెళ్లకుండా వర్చువల్ గా పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి తప్పించుకునేందుకే ఆసియాన్ సదస్సుకు మోదీ వెళ్లటం లేదని విమర్శించింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ఎక్స్లో పోస్టు పెట్టారు. ప్రపంచ నాయకులను ఆలింగనం చేసుకుని ఫోటో తీసుకోవడంతో పాటు తనని తాను విశ్వగురువుగా చాటుకునే అవకాశాన్ని ప్రధాని మోదీ కోల్పోయారని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సింధూర్ను తానే ఆపానని 53 సార్లు రష్యా చమురు కొనుగోలు నిలిపివేస్తామని భారత్ హామీ ఇచ్చిందని 5 సార్లు ట్రంప్ చెప్పారని జయరాం రమేష్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్తో కలవకుండా మోదీ జాగ్రత్త పడుతున్నారని విమర్శించారు. ఈజిప్ట్లో జరిగిన గాజా శాంతి సదస్సుకు వచ్చిన ఆహ్వానాన్ని కూడా ఇందుకే మోదీ తిరస్కరించారని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పునరావాసం పనులు వేగవంతానికి మరో ముందడుగు పడింది. ప్రాజెక్టు పూర్తికి ప్రధాన అడ్డంకిగా ఉన్న పునరావాస సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం 1100 కోట్ల రూపాయలను పోలవరం సింగిల్ నోడల్ ఖాతాకు జమ చేసింది. ఖజానాలో సొమ్ములు సిద్దం చేసుకుని ఆ మేరకు త్వరలో చెల్లింపులు చేపట్టనున్నారు. ఈ నిధులతో పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణం, భూమి కొనుగోలు, గుత్తేదారులకు పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపులు చేపట్టనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రాజెక్టు తొలి దశను 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తున నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన స్థాయిలో నిర్మాణాలన్నీ 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నారు. అయినప్పటికీ 41.15 మీటర్ల స్థాయికి నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన మేర మాత్రమే పునరావాస పనులు చేపట్టనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాక 2007లో తొలిసారి భూసేకరణ జరిపారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో 7 మండలాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం, తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలాల్ని నిర్వాసిత ప్రాంతాలుగా గుర్తించారు. పోలవరం, దేవీపట్నం మండలాల్లో ప్రాజెక్టు నిర్మాణ పనులకు అవసరమైన మేర భూసేకరణ, పునరావాసం మినహా మిగిలిన ప్రాంతాల్లో పెద్దగా పునరావాస చర్యలు అమలు కాలేదు. 2007 తర్వాత 2017లో మరోసారి భూసేకరణ చేశారు. ఆ తర్వాత పునరావాసం మళ్లీ పడకేసింది. గత జగన్ ప్రభుత్వంలో పునరావాసం మాట పూర్తిగా మరుగున పడింది. 5 ఏళ్లలో కేవలం గొమ్ముగూడెం గ్రామానికి తప్ప వందల ఆవాసాలకు పునరావాసం జాడేలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వాసితుల కష్టాలు తీర్చే ప్రయత్నాలు ప్రారంభించారు. 2024లో పునరావాస ప్యాకేజీ కింద 104 కోట్ల రూపాయలు జమ చేశారు.
మళ్లీ ఇప్పుడు 1,100 కోట్లు పునరావాస కార్యక్రమాల చెల్లింపులకు సిద్దమయ్యాయి. తొలిదశ పునరావాసంలో భాగంగా 41.15 మీటర్ల స్థాయికి నీళ్లు నిలబెట్టేందుకు వీలుగా 1,99 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా 91,156 ఎకరాల సేకరణ పూర్తయింది. ఇంకా 8,943 ఎకరాలు సేకరణ పెండింగ్ లో ఉంది. మొత్తం 38,060 నిర్వాసిత కుటుంబాల్ని తరలించాల్సి ఉండగా ఇప్పటి వరకు 14,371 కుటుంబాల తరలింపు పూర్తయింది. మరో 23,689 కుటుంబాల్ని తరలించాలి. ఇందులో 2026 మార్చి నాటికి 6,575 కుటుంబాలు, 2027 మార్చి నాటికి 17,114 కుటుంబాల్ని తరలించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసింది. మొత్తం 38,060 నిర్వాసిత కుటుంబాలకు గాను ఇంతవరకు 19,953 కుటుంబాలకే పునరావాస ప్యాకేజీ అందించారు. మరో 18,107 కుటుంబాలకు ఈ ప్యాకేజీ అందించాల్సి ఉంది. 34,360 కుటుంబాలు ప్రభుత్వమే ఇల్లు కట్టివ్వాలని కోరగా 15,439 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మరో 18,921 గృహాలు నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం 771 నిర్వాసిత కుటుంబాలకు పునరావాస ప్యాకేజీ కింద 71,06,00,000 రూపాయలు చెల్లించాల్సి ఉంది. 10,701 ఇళ్ల నిర్మాణంతో పాటు గిరిజనులకు సాగు కోసం సిద్దం చేసిన 4,139 ఎకరాల భూమికి 828 కోట్లు చెల్లించాల్సి ఉంది. కాలనీలు నిర్మించిన గుత్తేదారులకు బకాయిలు 208,48,48,00,000 కలిపి మొత్తం 1,107,54,00,000 చెల్లించాల్సి ఉంది. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో వివాహిత దారుణ హత్యకు గురైంది. వివాహిత ఉస్మాపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి తలుపులు తెరిచి చూసేసరికి తల్లి రక్తపు మడుగులో పడి ఉండటంతో పిల్లలు చుట్టుపక్కల వారికి విషయాన్ని తెలియజేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలోని దృశ్యాలు, హార్డ్ డిస్క్, మృతురాలి ఫోన్ కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మహిళను ఎవరు చంపారు, హత్యకు గల కారణాలేంటనే అంశాలపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. తునిలో బాలిక అత్యాచార కేసు ఘటన నిందితుడు మృతిపై మరిన్ని వివరాలపై పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజ్తో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి. తీవ్ర సంచలనం కలిగించిన తులి ఘటనలో నిందితుడు చెరువులో దూకి చనిపోయాడు. అతని మృతదేహం కూడా లభ్యమైంది. పోలీసులు దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. బాలికపై అత్యాచారం చేయటం, ఒక వృద్ధుడు ఇంతటి అకృత్యానికి పాల్పడటం, ఇదంతా కూడా అందరూ బాధపడ్డారు. దీనికి సంబంధించి పోలీసులు వెంటనే అతను అరెస్ట్ చేసి న్యాయస్థానానికి తరలించే క్రమంలో చెరువులో దూవటం మాత్రం కూడా అది కూడా అంతా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఉన్నారు, వారితో అడిగి వివరాలు తెలుసుకున్నాం. ఈ సంఘటన అందరినీ చాలా బాధ పెట్టింది. చిన్నపిల్లని ఇలా మాయమాటలు చెప్పి తీసుకొచ్చి ఇలాంటి అకృత్యాలకు పాల్పడటం, ఆయన చనిపోవటానికి కారణాలంటే ఏం జరిగింది? నిన్న మార్నింగ్ 11 గంటల ప్రాంతంలో మనకి రిపోర్ట్ వచ్చిందండి. రిపోర్ట్ వచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు కూడా కిడ్నాప్, తర్వాత మానభంగం, పోక్సోలో రిపీటెడ్గా అత్యాచారం పాల్పడడం, ఇలాంటి సంఘటన మీద అన్నిటి కూడా సెక్షన్లు వేసి కేసు పెట్టడం జరిగిందండి. కేసు పెట్టడం జరిగిన తర్వాత తుని టౌన్ సిఐ గారు, రూరల్ సిఐ గారు, అక్కడ లోకల్ మన అధికారులందరితో కూడా టీంల కింద ఏర్పాటు చేసి దర్యాప్తుని చాలా త్వరితగతిన చేసామండి. చేసి సాయంకాలం 5 గంటలకల్లా ముద్దాయిని అరెస్ట్ చేయగలిగాం. అరెస్ట్ చేసిన తర్వాత ఒక గంటన్నరలోనే మీడియా ముందు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ మీడియా ముఖంగా కూడా అన్ని విషయాలు కూడా ఈ కేసు సంబంధించిన వివరాలు తెలియపరచడం జరిగింది. తర్వాత ఈ యొక్క బాధితురాల కుటుంబ సభ్యులు మాకు ఇంకా న్యాయం జరగలేదని చెప్పి వాళ్ళు స్టేషన్ దగ్గర రావడం అన్నీ జరిగింది. దాంతో ఏంటంటే అలాగే కొన్ని రకాలుగా వ్యక్తుల పరంగా, సంఘ పరంగా రకరకాల యాజిటేషన్ ఊర్లో చూసి ఈ రోజే మేజిస్ట్రేట్ గారు పెట్టాలి, ఈ రోజే రిమాండ్ పెట్టాలి, ఎలాగో 6 అవర్స్లో అరెస్ట్ చేసాం, ఒక 3-4 అవర్స్లో రిమాండ్ కూడా పెట్టేసి ఈ రోజు కంప్లీట్ అయిపోతున్న ఒక ఉద్దేశంతో మేము కోర్టు వారికి కూడా తెలియపరిచాం. కొద్దిగా లేట్ అవుతుంది, ముద్దాన్ని తీసుకుని వస్తామని చెప్పాం. అలాగే మా కోర్టు కానిస్టేబుల్ కూడా కోర్టుకు పంపించాం. బాబు మన వాళ్ళు ఎస్కార్ట్ పట్టుకుని తీసుకుని వచ్చేస్తారు, మీరు రెడీగా ఉండాలని చెప్పి. 10:30 దాటిన తర్వాత బహుశా 11 అంత టైం అవుతుంది. ఆ టైంలో అక్కడ తుని రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్కార్ట్ స్టాఫ్ బయలుదేరిన తర్వాత మార్గ మధ్యలో కోమటి చెరువు దగ్గర ఈ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో నారాయణరావు పోలీస్ స్టాఫ్కి రిక్వెస్ట్ చేసి నేచురల్ కాల్స్ కోసం ఆపమని అనడం, అక్కడ దిగడం, ఆ చెరువు గట్టు వైపు ఆయన వెళ్ళడం జరిగింది.
అక్కడైతే వాతావరణం చీకటిగా ఉండడం, అలాగే వర్షం పడ్డ ఈ కారణం చేత కొద్దిగా అబ్జర్వేషన్ సరిగా చేయలేపారు. దాంతో ఏంటంటే ఈయన కనబడకపోతే ఒక 15-20 నిమిషాలు వీళ్ళంతా కూడా వెతికిన తర్వాత అప్పుడు నాకు తుని టౌన్ సీ గారు రూరల్ సీ గారు తెలియపరచడం, వెంటనే మేము కూడా టౌన్లో పెట్రోలింగ్లో ఉన్నాం. వెంటనే మేమంతా కూడా అక్కడ స్పాట్కి వెళ్ళిన తర్వాత మేము కూడా వెరిఫై చేసాం. మా స్టాఫ్ కొంతమంది ఈత వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంతవరకు ప్రయత్నం చేశారు. అలాగే ఫైర్ సర్వీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, వాళ్ళు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత రాత్రి 2:30 వరకు కూడా ఏర్పాట్లు చేసాం, వెతకడం చుట్టుపక్కల అన్నీ కూడా చేసిన తర్వాత గజెత్తుగాలు అయితే ఆ టైంలో మాకు దొరకలేదు. ఆ టైంలో మేము కాంటాక్ట్ అయితే చేసాం. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చారు అన్నవరం దేవస్థానం నుంచి. వచ్చిన తర్వాత అంతా వెతికిన తర్వాత బాడీ ట్రేస్ ఉన్నాయండి. ఇప్పుడేమో దానికి సంబంధించిన శవపంచనామా ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ చేసి గవర్నమెంట్కి కానీ లేకపోతే కోర్టుకి కానీ నివేదికలు వారు సమర్పిస్తారు. మీరు అతను అరెస్ట్ చేసిన తర్వాత ఈ అమ్మాయిని ఎలా ట్రాప్లో దించాడు, చిన్న పాప ఇంత దారుణానికి ఎలా ఒడిగట్టాడు, మీరు విచారణలో ప్రాథమికంగా ఏం తెలిసారు? అంటే ఈ అమ్మాయి చిన్న వయసు అమ్మాయి. ఈ అమ్మాయి ఏమో ఇది చాలా కాలం బట్టి జరుగుతుంది. నిన్న ఒక్కరోజుని కాదు, చాలా కాలం బట్టి జరుగుతుంది. గతంలో 5 సార్లు బయటికి తీసుకెళ్ళినట్టు 3 సార్లు నిన్నటితో కలిపి 3 సార్లు అత్యాచారం చేసినట్టుగా మా దర్యాప్తులో తేలింది. ఎదురెదిరిల్లు అవడం, వయసులో పెద్దవాడు అవడం. ఆయన ఏంటంటే వయసు తగ్గ పని కాదు, అది ఆఖరికి ఏంటంటే ఆయన తాలూకా దగ్గర వాళ్ళు కూడా ఆ పని ఎవరు కూడా సమర్థించడం లేదు. ఆ అమ్మాయి ఏంటంటే చిన్న అమ్మాయి, ఏజ్ పరిపక్వత లేని కారణంగా ఇతని మాటలు నమ్మిందని చెప్పి మేము అనుకుంటాం. సార్, ప్రధానంగా గురుకులాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో చదివే వాళ్ళు చాలా కట్టుదిట్టంగా ఉంచాలి. 1000 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళు ఎలా పంపించారు? ఈ పరిచయం లేని వ్యక్తిని మాయమాటలు చెప్పినప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు, ఎవరు లేరు. ఎట్లా వాళ్ళ తప్పు మీద మీరు పోలీసులు శాఖ పరంగా ఎలాంటి దర్యాప్తు ప్రభుత్వానికి నివేదించబోతున్నారు? అక్కడ లోపాలు అక్కడ ఏంటంటే ఈయన వచ్చాడండి, స్కూల్లోకి ఎంటర్ అయిన తర్వాత తాతగారు అని చెప్పాడు. అమ్మాయి కూడా ఈయన ఏదైతే తాతగారు చెప్పాడో ఆ వెర్షన్ అమ్మాయి కూడా ధృవీకరించిందండి. ధృవీకరించడం వల్ల పాఠశాల యాజమాన్యం పంపించారు. ఆ స్కూలు క్లాస్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఒక అమ్మాయితోనేమో ఒక రిక్వెస్ట్ లెటర్ రాయించుకుని ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గారి దగ్గర పెట్టడం. ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గారి లెటర్ ఉంది, ఆ అమ్మాయి ఏమో తెలిసిన వ్యక్తి వెళ్తుంది, అది కూడా తాతగారు అంటుంది, మెడికల్ పర్పస్ అని చెప్పేసి ఒక గుడ్ ఫెయిత్ ఆ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు నమ్మడం జరిగింది. వీళ్ళు కూడా ఏంటంటే 12 గంటలకు వెళ్ళి 2 గంటలు మళ్ళీ తిరిగి వచ్చారండి. అక్కడ మ్యాక్సిమం 2 అవర్స్ 2.5 అవర్స్ గ్యాప్ మళ్ళీ స్కూల్కి వచ్చేయడం జరిగిందండి. ఈ లోటుపాట్లు మీరు ఏం గుర్తించారంటే రాజమహేంద్రంలో కూడా ఇలాంటిది ఒక హాస్టల్ పిల్లని తీసుకెళ్లి అత్యాచారం చేశారు, దాని మీద కేసు నడుస్తోంది. ప్రభుత్వ వసతి గృహాలకు సంబంధించిన వ్యవహారాల్లో లోటుపాట్లు పోలీస్ శాఖ పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, నిఘా కెమెరాలు పెట్టాలి, అక్కడ నిఘా ఉంచాలి అనేది కూడా వస్తోంది. దీని మీద మీరు ఉన్నతాధికారులకి ఎట్లాంటి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది? మేము దర్యాప్తు వరకు చూస్తామండి. నిన్న ఏంటంటే జిల్లా ఎడ్యుకేషన్ సంబంధించి జోనల్ లెవెల్ ఆఫీసర్ డిప్యూటీ డిఓ గారు వచ్చారు, అలాగే లోకల్ ఎంఈఓ గారు వచ్చారు. వాళ్ళు ఈ విషయాలన్నీ పరిశీలించి వారి శాఖ పరంగా వారు యాక్షన్ తీసుకుంటారండి. కేసు వరకు మేము చూస్తాం. అంటే సేమ్ స్కూల్లో కూడా గతంలో చాలా ఎక్కువ సార్లు పెట్టినట్టుగా మన రికార్డు ఉందండి. అక్కడ అవగాహన సదస్సులు కూడా అయినప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా కొంత పోలీస్ శాఖ పరంగా చేసిన తప్పును వాళ్ళు సమర్థించడం లేదు, కానీ మిమ్మల్ని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారికి ఏం చెప్పదలుచుకున్నారు కుటుంబ సభ్యులకి? కుటుంబ సభ్యులకి అనుమానాలు ఏం లేవండి. ఎవరైనా కూడా కుటుంబ సభ్యులు చనిపోతే బాధపడడం సహజం, అంతేగాని అనుమానాలు ఏం లేవు. ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఏదైతే శవ పంచనామా కానీ మిగిలిన దర్యాప్తు ఏదో అదేమో ఒక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అందులో కూడా ఆ దర్యాప్తులో మేము కలుగు చేసుకోమండి. మెడికల్ రిపోర్టు తర్వాత లోకల్ ఎవిడెన్స్ ఎలాగుంటే అలా ఉంటుంది. నిబంధనల ప్రకారం ఆ పాప దృశ్యాలు ఎక్కడా కూడా బయటికి రాకూడదు, మనం ప్రసారాలు చేయకూడదు. అట్లాగే కుటుంబ సభ్యుల మీద కూడా ట్రోల్ చేస్తున్నారు, సామాజిక మాధ్యమాలు అంటున్నారు. దీని అన్నిటికి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ విషయాలండి ఈ మీడియా వాళ్ళు కానీ లేకపోతే మిగిలిన వాళ్ళు కానీ తెలియక చేస్తే తప్పండి. తెలిసి చేస్తున్నారు, ఎవరైనా దొరికితే కరెక్ట్గా కేసు అవుతున్నారు. ఇది ఇతను నారాయణరావు అయితే ఆ పాపని మాయమాటలు చెప్పి ఇలా లోబర్చుకున్నారు. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ పరంగా కూడా చర్యలు తీసుకుంటాము. అలాగే
ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో పనిచేస్తాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కూడా అన్ని చర్యలు తీసుకుంటామని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు చెప్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. ఒకే పోలికలున్న అక్కా చెల్లెలను చూస్తుంటాం. తోడబుట్టిన ఒకే దగ్గర పుట్టి పెరిగిన ఇష్టాయిష్టాలు, లక్ష్యాలు వేరే ఉంటాయి. ఆ సోదరీమణులు మాత్రం కాస్త భిన్నం. వారి అలవాట్లు, అభిరుచులు, ఆశయాలు కూడా ఒకటే. టేబుల్ టెన్నిస్లో ఒలింపిక్స్లో పతకం కొట్టడమే లక్ష్యం. ఆటలో మెళకువలు నేర్చుకుంటూనే లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతున్నారు. ఓవైపు చదువులో రాణిస్తూనే టెన్నిస్లో రాకెట్లలా దూసుకెళ్తున్నారు. అంతేకాదు డాన్స్, మ్యూజిక్లోనూ సత్తా చాటుతున్నారు. ఆ టెన్నిస్ సిస్టర్ ప్రతిభా పాటవాలను చూసేద్దాం రండి. అటాక్ మోడ్లో ఒకరు, డిఫెండింగ్ మోడ్లో మరొకరు. నువ్వా నేనా అంటూ కోర్టులో పోటాపోటీగా తలపడుతున్న ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్లు అనంతపురానికి చెందిన శివప్రసాద్ సిద్ధు, రాధా దంపతుల ముద్దుల కుమార్తెలు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలు బడుల్లో 4 గోడలకే పరిమితమై క్రీడలకు దూరమవుతున్నారు. ఎంతసేపు ర్యాంకుల కోసమే చదువుతూ మరమనుషుల్లా మారిపోతున్నారు. తమ పిల్లలు మాత్రం అలా కాకూడదని, చదువుతో పాటు క్రీడలు, కల్చరల్ యాక్టివిటీస్లోనూ ముందుండాలని భావించారు రాధా దంపతులు. ఇద్దరూ ఆడపిల్లలే అయినా క్రీడల్లో ప్రోత్సహించి వారిని మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు. పెద్దమ్మాయి ఈషా సంజనను 6 ఏళ్ల వయసులోనే టేబుల్ టెన్నిస్లో చేర్పించారు. అప్పటి నుంచి సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటూ రాష్ట్ర స్థాయిలో 4 సార్లు ఛాంపియన్గా నిలిచింది. టేబుల్ టెన్నిస్లోనే కాదు, సంప్రదాయ నృత్యం, పియానోలోనూ అదరగొడుతోంది. నేషనల్ లెవెల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ని, క్లాసికల్ డాన్సర్ని, ఎన్సీసీ క్యాడెట్ని, అలాగే పియానో ఆర్టిస్ట్ని కూడా. నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు టేబుల్ టెన్నిస్ స్టార్ట్ చేశాను. 5th క్లాస్ నుంచి అచీవ్మెంట్స్ చేశాను. స్టేట్, డిస్ట్రిక్ట్, అలాగే నేషనల్ లెవెల్ కూడా. నేను ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు దాకా జరిగిన ప్రతి నేషనల్ టోర్నమెంట్స్కి అటెండ్ అయ్యాను. అలాగే నా గోల్ ఏంటంటే ఇండియాకి ఒక ఒలింపిక్ గోల్డ్ మెడల్ తేవడం. దానికోసం చాలా కష్టపడతాను. అక్కను చూసి తిలోక్ష శాన్వి కూడా ఆమె బాటలోనే నడుస్తోంది. క్రీడలపై మక్కువ పెంచుకుని ప్రతిభ కనబరుస్తోంది. ఈ అక్కా చెల్లెళ్లు రాకెట్లు పట్టుకుని కోర్టులోకి దిగారంటే పతకం పట్టాల్సిందే. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ అనేక పోటీల్లో పాల్గొని మెడల్స్ సాధించి అనంతపురం కీర్తిని ఇనుమడింపచేస్తున్నారు. ఒలింపిక్స్ లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించి పతకం సాధించడమే లక్ష్యమని చెబుతున్నారు. నేను ఒక టేబుల్ టెన్నిస్ ప్లేయర్, ఇంకా కూచిపూడి డాన్సర్, అలాగే పియానో ఆర్టిస్ట్ కూడా. నాకు టేబుల్ టెన్నిస్ అంటే చాలా ఇష్టం. రీసెంట్గా జరిగిన విజయవాడ టోర్నమెంట్లో అండర్ 11లో నాకు 3rd ప్లేస్ వచ్చింది. అలాగే తిరుపతి టోర్నమెంట్లో అండర్ 11 సెమీఫైనలిస్ట్ ప్లేస్ వచ్చింది. నేను జస్ట్ మా అక్క మాత్రమే నార్మల్ ప్లేయర్ కన్నా స్టార్ట్ చేశాను. మా పేరెంట్స్ అందరూ నన్ను ప్రతి యాక్టివిటీలో పెట్టారు. ఏటా జరిగే టెన్నిస్ టోర్నీల్లో పిల్లలు తప్పనిసరిగా పాల్గొనేలా శివప్రసాద్ సిద్ధు, రాధ ప్రణాళిక చేశారు. కుమార్తెలను దగ్గరుండి పోటీలకు తీసుకెళ్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. పిల్లలను క్రీడల వైపు మళ్లిస్తే ఫోన్, టీవీ నుంచి దూరం పెట్టొచ్చని రాధా చెబుతున్నారు. పిల్లల శారీరక ఆరోగ్యంతో పాటు జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నారు. మా పిల్లలిద్దరూ చిన్నతనం నుంచి మల్టిపుల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉండేవాళ్ళు. బట్ మేము ఈ టేబుల్ టెన్నిస్ గేమ్ని ఎస్పెషల్లీ ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఈ గేమ్ వలన వాళ్ళకి మైండ్ కాన్సన్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ యాక్టివిటీ 2 ఉంటాయండి ఈ గేమ్లో. సో దాని గురించి వాళ్ళకి చదువులో కూడా ఫోకస్ బాగా ఉంటుందని చెప్పేసి మేము ఫస్ట్ ఈ గేమ్ని చూస్ చేసుకున్నాం. ఆ తర్వాత స్లోగా మా పెద్దమ్మాయి అచీవ్మెంట్స్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. దాని తర్వాత మేము కూడా తనకి ఫుల్ ఎంకరేజ్మెంట్, సపోర్ట్ ఇచ్చామండి. తర్వాత పెద్దమ్మాయి ఇన్స్పిరేషన్ తోటి చిన్నమ్మాయి కూడా ఆమె అడుగుజాడల్లోనే చాలా ఇంట్రెస్ట్ చూపించడము, హార్డ్ వర్క్ చేయడము స్టార్ట్ చేసింది. సో మేము ఇద్దరు పిల్లల్ని ఫుల్గా సపోర్ట్ చేస్తూ ఈ గేమ్లో 4 ఇయర్స్గా మేము వాళ్ళకి కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేస్తూ, ఆపర్చునిటీస్ అన్నీ కల్పిస్తూ
వాళ్ళని ప్రోత్సహిస్తున్నామండి. ఫస్ట్ పేరెంట్స్ నుంచి వచ్చారు మా దగ్గరికి. చిన్నప్పుడు వాళ్ళ టాలెంట్ చూసిన తర్వాతనే మేము గెస్ చేసాము. ఒకరు అటాక్, ఒకరు డిఫెన్స్ అని చెప్పేసి ఇది చేసాము. అలా ట్రైన్ చేసాము. బాగా ట్రై చేస్తూ డిస్టిక్లోను, స్టేట్లోను, నేషనల్స్లో పర్ఫార్మెన్స్ వచ్చారు. ఇప్పుడు ఈ నేషనల్స్కి, ఇంటర్నేషనల్స్కి నేను పంపించాలని అనుకుంటున్నాను. అందరూ ప్రోత్సాహంతో పేరెంట్స్ను, కోచెస్, వీళ్ళు ముగ్గురు కలిస్తేనే ఒక ఛాంపియన్ తయారు చేయగలుగుతాం. సమాజ సేవతో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారు మహారాష్ట్ర జాల్నా జిల్లాలోని డోమెగావ్ గ్రామానికి చెందిన బాబాసాహెబ్ షేల్కే. పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న ఆయన సామాజిక సేవ చేయడం కోసం తన సొంత డబ్బును ఖర్చు చేస్తున్నారు. సొంత పొలాన్ని అమ్మి ఏకంగా 205 మరుగుదొడ్లను తన గ్రామంలో నిర్మించారు. ఇటీవల ఓ మానసిక రోగి చికిత్స కోసం తన భార్య మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి వైద్యానికి డబ్బులు సమకూర్చారు. సమాజ సేవతో పాటు పర్యావరణ పరిరక్షణలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. తన పరిసర ప్రాంతాల్లో 7 నుంచి 8 వేల చెట్లు నాటారు. గ్రామంలో నీటి కొరత ఏర్పడినప్పుడు తన పంటలను అమ్మితే వచ్చిన డబ్బుతో పాటు కొంత అప్పు తీసుకుని బోర్వెల్ ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలకు ఉచితంగా నీరు అందించారు. ఈ విశేష సేవకు గుర్తింపుగా 2017లో మహారాష్ట్ర ప్రభుత్వం బాబాసాహెబ్ షేల్కేను శివఛత్రపతి అవార్డుతో సత్కరించింది. సమాజానికి ఏదో ఒకటి మంచి చేయాలనే ఆశయంతో ఈ పనులు చేస్తున్నట్లు బాబాసాహెబ్ షేల్కే తెలిపారు.